ఒక ప్రాంతంలో ఒక తండ్రి, ఆయనకు 5 కొడుకులు ఉన్నారు. అయితే ఆ తండ్రి ఆయన ఉన్నంతకాలం ఆ కొడుకుల్ని బాగానే పెంచుకుంటూ వచ్చాడు. వారి చేత అన్నీ చేయించుకుంటూ వచ్చాడు. వారికి అన్నీ నేర్పించుకుంటూ వచ్చాడు. 5 కొడుకులు తండ్రి బాగున్నంతకాలం బాగానే ఉన్నారు. అయితే ఒక టైంలో ఆ తండ్రి అనారోగ్యంతో మంచం పట్టేశాడు. ఇంకా కొన్ని రోజులుంటే ఆయన చనిపోతాడు. ఎప్పుడైతే ఆయన చనిపోతాడన్న విషయం తెలిసిందో కొడుకులందరూ ఒక ఆలోచనకు వచ్చారట. ఒరే, మనకున్న ఆస్తి అంతా మనం 5 పంచేసుకోవాలి. అయితే తండ్రి చనిపోయిన తర్వాత పంచుకుంటే నువ్వు మంచిది తీసుకున్నావు, నాకు చెడ్డది ఇచ్చావనే గొడవలు వస్తాయి, విభేదాలు వస్తాయి. అందుకే మన తండ్రి బ్రతుకున్నప్పుడే మనం 5 ఆస్తి పంచేసుకుందాం. కాబట్టి మనం తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ఎలా పంచుతాడో అలా తీసేసుకుందామని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగారట. తండ్రి, ఇంకా కొన్ని రోజులు ఉంటే నువ్వు చనిపోతావు కదా, నువ్వు బతుకున్నప్పుడే ఆస్తి అంతా మా 5 అన్నదమ్ములకి ఎవరిది వాళ్ళకి పంచి ఇచ్చేసి మేము వెళ్ళి మా బ్రతుకులే మేము బ్రతుకుతాము అని చెప్పి తండ్రిని అడిగారట. ఆ మాట వినగానే తండ్రికి చాలా బాధ అనిపించిందట. వెంటనే తన పనివాడిని పిలిపించి ఒక 10 కట్టె పుల్లలు తీసుకురా నాయన అని చెప్పిండట. తీసుకుని రాగానే అందులో 5 కట్టె పుల్లలు ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇచ్చాడు. వీటిని విరగొట్టండి అన్నాడు. ప్రతి కుమారుడు చాలా ఈజీగా విరగొట్టేశారు వాటిని. తర్వాత మిగతా 5 కట్టెలను ఒక కట్ట కింద కట్టి పెద్ద కుమారుడికి ఇచ్చాడట. విరగొట్టి తిన్నా అన్నాడు. ట్రై చేశాడు, అవ్వలేదు. రెండో వాడికి ఇచ్చాడు, వానికి అవ్వలేదు. అట్లా 5 ప్రయత్నించారు కానీ ఆ కట్టతో ఉన్నటువంటి 5 కలిసి ఉన్నటువంటి 5 కట్టె పుల్లలను వాళ్ళు విరగొట్టలేకపోయారట. మా వల్ల కాలేదని చెప్పగానే తండ్రి అన్నాడట, మీరు ఒంటరిగా ఉంటే ఇగో మీ జీవితాలు విరిగిపోయిన ఆ కట్టె పుల్లల్లాగా మారిపోతాయి. అదే మీరు 5 కలిసి ఉన్నారనుకోండి, కలిసి ఉన్నటువంటి ఆ కట్టె పుల్లల వల్ల మీరు బలంగా ఉండగలుగుతారు. ఎలా ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి అని అవకాశం వారికి వదిలేసాడట. ఎప్పుడైతే తండ్రి చెప్పినటువంటి ఆ విషయం వాళ్ళకి అర్థమైందో వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుని ఆ 5 అన్నదమ్ములు మళ్ళీ ఆ రోజు నుండి కలిసి వారు పనులు చేసుకోవటం, ఇంతకు మునుపు ఎలా బ్రతికారో అలా బ్రతకడం వాళ్ళు అలవాటు చేసుకున్నారట. ఈరోజు మన లైఫ్లో కూడా ఒంటరిగా ఉన్నంత కాలము మనం విరిగిపోతూనే ఉంటాం. అందుకే ఐక్యతను ఎప్పటికీ కూడా కాపాడుకుంటూ ఉండాలి.